అట్లాంటిక్ సముద్రం అది ప్రపంచపు రహస్యాల గర్భం. ఎక్కడో ఆకాశం ముగిసే చోట మొదలయ్యే నీలి నిశ్శబ్దం. అక్కడ అలలు గాలికి కాకుండా కాలానికి వినిపిస్తాయి. లోపల దాగి ఉన్న రహస్యాలను మేఘాల కింద దాచుకుంటుంది. ఎన్ని శతాబ్దాలు గడిచినా ఇది తన అంతరంగాన్ని ఎవరికీ చూపలేదు. కానీ ఇటీవలి శాటిలైట్ చిత్రాలు మాత్రం ఆ నీలి నిశ్శబ్దంలో ఒక కొత్త స్వరం వినిపించాయి. అట్లాంటిక్ మధ్యలో కనిపించిన ఒక విపరీతమైన బ్లూ హోల్ మిస్టరీగా మారింది. సముద్ర తీరాల దగ్గర కనిపించే బ్లూ హోల్స్ కంటే ఇది పూర్తిగా భిన్నం, పూర్తిగా రహస్యం కూడా. ఇటీవల శాటిలైట్ ఇమేజరీ ద్వారా అట్లాంటిక్ ఓషన్ మధ్యలో ఒక విపరీతమైన బ్లూ హోల్ కనిపించింది. దీన్ని సముద్రపు రంధ్రం అని పిలుస్తున్నారు. దాదాపు 300 మీటర్ల వ్యాసం ఉన్న ఈ రంధ్రం లోపల నీటి రంగు చుట్టుపక్కల ప్రాంతాల కంటే చాలా గాఢంగా డీప్ ఎలక్ట్రిక్ బ్లూగా ఉంది. ఇదే శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కూడా కలిగించింది. ఎందుకంటే సాధారణంగా బ్లూ హోల్స్ సముద్ర తీరాల దగ్గర మాత్రమే కనిపిస్తాయి. కానీ ఇది సముద్రం మధ్యలో పూర్తిగా అన్ఎక్స్పెక్టెడ్ లొకేషన్లో ఉంది. నోఆ సైంటిస్టులు దాని లోతు దాదాపు 400 అడుగుల కంటే ఎక్కువని అంచనా వేస్తున్నారు. అందులో కాంతి చేరదు, జీవరాశులు కనిపించవు, ఇంకా ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంతలో కొన్ని అండర్ వాటర్ కెమెరాలు వదిలితే కొన్ని అనామక జీవరూపాలు కనిపించినట్టు సమాచారం. కానీ ఇప్పటివరకైతే ఏ అధికారిక కన్ఫర్మేషన్ లేదు. ఇది భూమి లోపలికి వెళ్లే ఒక ప్రాచీన లావా సొరంగం కావచ్చని కొంతమంది సముద్ర పరిశోధకులు చెప్తున్నారు. మరికొందరు రహస్య సిద్ధాంత పరిశోధకులు ఇది భూమి ఉపరితల పొర లోపలికి వెళ్లే ఒక రహస్య ద్వారమై ఉండవచ్చని అంటున్నారు. నాసా, నోఆ కలిసి ఈ ప్రాంతాన్ని ఇప్పుడు బ్లూ అబిస్ ప్రాజెక్ట్ పేరుతో పరిశీలిస్తున్నాయి. అయితే ఇంకా ఒక పెద్ద ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. అసలు ఈ రంధ్రం ఒక్కసారిగా ఎలా ఏర్పడింది? ఇది సముద్ర మట్టం కూలిపోవడమా, లేక మరేదైనా అంతరిక్ష ఘటన కారణమా? ఆ ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకలేదు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, భూమి ఉపరితలం పైకన్నా సముద్రం లోపల ఇంకా ఎక్కువ మిస్టరీలున్నాయి. మీకేమనిపిస్తోంది? ఈ బ్లూ హోల్ నిజంగా భూమి రహస్య ద్వారమా, లేక సైన్స్ ఇప్పటికీ అర్థం చేసుకోలేని సహజ అద్భుతమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి.